ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేంటంటే మాస్ మహారాజా రవితేజ హరిశంకర్ డైరెక్షన్లో మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈరోజు థియేటర్లోకి వచ్చింది. ముందుగా ఆ సినిమా రివ్యూ గురించి మీకు చెప్పే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఓకే, ముందు ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక నిజాయితీ గల ఆఫీసరు డ్యూటీ చేస్తే ఎటువంటి అవినీతికి లొంగకుండా తన పని తాను చేసుకుంటూ పోయే సందర్భంలో ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఈ సినిమాలో మనకి మెయిన్ చూపించాడు అనమాట. అంటే మన నిజాయితీ గల ఆఫీసర్ ఎలా ఉంటాడో 1970లో ఎలా ఉండో అనేది మెయిన్ కాన్సెప్ట్. ఒక ఆఫీసర్ గవర్నమెంట్ ఉద్యోగం అనేది నిజాయితీగా చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అయితే ఈ సినిమా వచ్చేసి ఎంతో సినిమా అనౌన్స్మెంట్ చేసి సగం షూటింగ్ అయిపోయిన తర్వాత వస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళి బిజీగా ఉండటం వల్ల ఈ గ్యాప్ లో మిస్టర్ బచ్చన్ రవితేజతో అనౌన్స్మెంట్ చేశాడు. అయితే అంతకుముందు మిరపకాయ, షాక్ సినిమాలు రవితేజతో తీసాడు అనమాట. యాట్రిక్ కొట్టాడా లేదనేది ఈ సినిమా చూస్తే తెలిసింది అనమాట. అది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకి 1970, 80 మధ్యలో కాలంలో మనకి అప్పట్లో క్యాసెట్లని, తర్వాత చతక్ బండ్లని ఇవన్నీ చూపించాడు అనమాట. అయితే అతను హీరో రాజీనామా చేసినప్పుడు అంటే సస్పెండ్ అయినప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిపి సినీ ఆర్కెస్ట్రా అనేది మనకి నడుపుతాడు అనమాట. ఆ గ్యాప్ లోనే హీరోయిన్ కి మధ్య ప్రేమ పరిచయాలు, ఆ ప్రేమను పొందడం కోసం ఆయన చేసే తాపత్రయాలు చాలా బాగున్నాయి అనమాట. మనకైతే మెయిన్ ప్రేక్షకులను అయితే 1970లోకి తీసుకెళ్లాడు. అప్పట్లో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేశాడు డైరెక్టర్. ఆ విషయంలో సక్సెస్ అయ్యడానికి హరిశంకర్ సక్సెస్ అయ్యడానికి మనకి సత్య కామెడీ వర్కౌట్ అయింది. సత్య కామెడీ బాగుంటది. తర్వాత హీరో కూడా కామెడీ చేస్తాడు. ఇది హీరోయిన్ ప్రేమను పొందడం కోసం చాలా కామెడీ చేస్తాడు. చాలా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ చాలా ప్రేక్షకుడు చాలా డల్ అవుతుంది అన్న టైంలో విలనిజాన్ని ప్రైజ్ పెడతాడు. అంటే జగత్ బాబుని ప్రైజ్ పెడతాడు. అక్కడ విలనిజం చేసుకొస్తాడు. అక్కడ స్టోరీ డల్ అవుతున్నా ముగించాడు అనమాట. అయితే నేను ఇంటర్వ్యూల్ సీన్ బయటకు వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు కొంతమంది ఏంది రవితేజ స్టోరీలో లేదు, సెకండ్ హాఫ్ అన్న స్టోరీ ఉంటుందేమో చూడాలి సినిమా ఎలా ఉంటుందో, రవితేజ ఎలాంటి స్టోరీ ఎంచుకున్నాడు, అంతకుముందు దరువు ఎలా ఉంది, దరువు మామూలు లేదు, మిరపకాయ కూడా బాగుంది, మరి మిరపకాయ లాగా ఉంటుందో ఉండదో అని ప్రేక్షకులు అనుకుంటుంటే నేను విన్నాను అనమాట. ఇది ఫస్ట్ హాఫ్. అయితే హీరో వెళ్ళిన ఇంట్లోకి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రైడ్ జరిగే సీన్లు కానీ, తర్వాత అక్కడ కూడా కామెడీ యాక్టర్లు నింపుతారు. అక్కడ కూడా కామెడీ యాక్టర్లు జబర్దస్త్ చమక్ చంద్ర అని దించుతాడు అనమాట. వాళ్ళ కామెడీ కూడా వర్కౌట్ ఉంది. కామెడీ పరంగా అయితే సినిమా మామూలుగా ఉండదు. కామెడీ అయితే ఒక రేంజ్ లో ప్రేక్షకులను కొద్దిగా అంత ఆనందపరిచిద్ది అనమాట. అయితే సెకండ్ హాఫ్ లో హీరో కుటుంబం సమస్యలు పడినప్పుడు ఒక యంగ్ హీరో వచ్చి వాళ్ళ కుటుంబాన్ని సేవ్ చేస్తాడు. ఆ యంగ్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్స్ అదిరిపోయింది. మామూలు పడుతుంది. ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడతాయి. ఆ థియేటర్లో ప్రేక్షకుల నుంచి విజిల్స్ పడతాయి. ఆ యంగ్ హీరో వచ్చినప్పుడు తన హీరో ఫ్యామిలీని సేవ్ చేస్తాడు అనమాట. అక్కడ ఆ సీన్ లో హీరో ఫ్యామిలీ సేవ్ చేసి మళ్ళీ అతను సేవ్ చేయడమే కాకుండా ఫైట్ చేసేటప్పుడు కొంత కొన్ని మాట్లాడాడు. వీళ్ళంతో కొట్టుకొట్ట మాటలు చెప్తా ఉంటాడు అనమాట. ఆ సీన్ డైలాగులు చెప్తా ఉంటాడు. ఆ సీన్ బాగుందన్నమాట. ఆ యంగ్ హీరో ఇంట్రడక్షన్ అదిరిపోయింది. ఆ ఫైట్ కూడా అదిరిపోయింది. చాలా బాగుంది ఆ ఫైట్. ఆ 10 నిమిషాలు అదిరిపోయింది సినిమాలో. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఆ విధంగా ఉంటది. అయితే సెకండ్ హాఫ్ లో కూడా మెయిన్ హీరో వచ్చేసి అమితాబ్ బచ్చన్ ఫ్యాను. తర్వాత బాలీవుడ్ సినిమాలో వాళ్ళ తండ్రి కూడా బాలీవుడ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సెకండ్ హాఫ్ లో కూడా అక్కినేని నాగేశ్వర లాగా హీరో చేస్తాడు. అది చాలా బాగుంది. చాలా ఫన్నీగా ఉంటది అన్నమాట. మొత్తానికైతే సెకండ్ హాఫ్ లో కూడా అదిరిపోయింది. అయితే లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా ఫైట్స్ కూడా 4 ఫైట్లు ఉంటాయి. వండర్ఫుల్ గా ఉంటాయి. ఆ 4 ఫైట్లు ఏ ఫైట్ తీసేసే పని లేదు. క్లైమాక్స్ ఫైట్ కి ఇంకా ఎక్కువ మార్కులు పడవచ్చు అనమాట. ఇది మొత్తానికి అయితే. సంగీతం అయితే సాంగ్స్ అయితే ఒక 3-4 పాటలు ఉన్నాయి. ఆ సాంగ్స్ పరంగా అయితే బాగానే ఉన్నాయి సాంగ్స్. కాకపోతే దరువు అంత సినిమాలో ఉన్న పాటలంతా లేవు. మొత్తానికి అయితే సినిమా ప్రేక్షకులకి హరిశంకర్ గారు తీసుకొచ్చారు. కామెడీకి కొద్దిలేదు. తర్వాత స్టోరీ అయితేనే కొద్దిగా అంత మరీ చూడలేకపోయారు. నాకు తెలిసిన అయితే ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఎందుకంటే మేము సినిమా మొత్తం టిస్టులు మీద టిస్టులు ఉంటుంది. చాలా దాదాపు 5-6 టిస్టులు ఉంటాయి సినిమాలో.
సెకండ్ హాఫ్ లో ట్విస్టులు ఉండవు. సెకండ్ హాఫ్ లో ఈ విలన్ కుటుంబంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ తర్వాత చాలా మంది వచ్చి ఆపుతారు, రైడ్ ఆపుతారు అనే సీన్ ఉంటది అనుకుంటాం మనం. తర్వాత మళ్ళీ ఆడ ట్విస్ట్ ఎత్తారు. అలా మొత్తానికి అయితే ట్విస్టులు ఉంటాయి. ట్విస్టులు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ చూడాలనే సీన్స్ సినిమాలో లేవు. అంటే థియేటర్లకి రిపీట్ ఆడియన్స్ ఉంటారు. అంటే చూసిన ఆడియన్స్ మళ్ళీ సినిమాకి వెళ్ళలేదు. రిపీట్ ఆడియన్స్ వాళ్ళు వెళ్ళరు అనమాట సినిమాకి అయితే. మొత్తానికి అయితే ఈ సినిమా అయితే మేము ఇచ్చే రివ్యూ ఏంటంటే యావరేజ్. అంటే మిరపకాయ అంత కాదు, గబ్బర్ సింగ్ అంత కూడా కాదు, మిరపకాయ అంత కాదు. మిరపకాయ అంత కూడా లేదు, తీలేకపోయాడు హరిశంకర్. కాకపోతే స్క్రీన్ ప్లే అయితే బాగా నడిపించాడు. ప్రేక్షకులు అయితే 3 గంటలు ఓపికగా కూర్చోబెట్టాడు. అంటే ఓపిక కాదు, మొత్తానికి అయితే కూర్చోబెట్టాడు. ఏమి ఇచ్చే రివ్యూ అయితే ఈ సినిమాకి అయితే యావరేజ్. రిపీట్ ఆడియన్స్ అయితే ఉండరు. రవితేజ యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ కానీ, ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఆ రైడ్ జరిగే సీన్లు కానీ ఇవన్నీ చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు, పెట్టిన డబ్బులకి న్యాయం చేసింది. ఒకసారి చూడొచ్చు, రిపీట్ ఆడియన్స్ ఉండరు. ఇవి మొత్తానికి అయితే మరి హరిశంకర్ గారు ఒక రకంగా డిజాస్టర్ ఎవరి సినిమా కాబట్టి అంత బ్లాక్ బస్టర్ సినిమా తీయలేదు. మరి పవన్ కళ్యాణ్ సినిమా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్, దాన్ని ఏ విధంగా ముగిసేస్తాడో, మరి ఆ సినిమాతోనైనా కంబ్యాక్ వస్తాడో రాడో చూడాలి మనం. ఈ సినిమా వచ్చేసి అది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోనైనా కంబ్యాక్ వస్తాడో రాడో చూడాలి. అయితే ఈ సినిమా అయితే మేము ఇచ్చేవి యావరేజ్. మీకు ఎలా ఉంది సినిమా చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి.